వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెంబర్ 2 వివాదం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ తర్వాత స్థానంపై ఎప్పుడూ పోటీ ఉండనే ఉంటుంది. అయితే చాలా రోజుల పాటు పార్టీలో నెంబర్ 2 నేతగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. ఎందుకంటే అధినేత జగన్తో పార్టీ అక్రమాస్తుల కేసులో ఆయన నిందితుడు 16 నెలలు జైలు జీవితం కూడా అనుభవించారు. పార్టీ ఆవిర్భావం వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్తో సమానంగా కృషి చేశారు. అందుకే ఆయనకు పార్టీలో 2వ స్థానం దక్కింది. అయితే ఎక్కడో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉన్న సజ్జల ప్రవేశంతో సీన్ మారింది. చివరకు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేదాకా పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం జగన్ తరువాతి స్థానం పార్టీలో సజ్జలదే. ఎందుకంటే ఆయన వ్యవహారాలతో పాటు రాష్ట్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు గట్టి పోటీ ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు చెవిరెడ్డి. చంద్రగిరి ఎమ్మెల్యేగా వ్యవహరించిన చెవిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. అయితే ఆయన తన రాజకీయ వారసుడికి అసెంబ్లీ టికెట్ ఇప్పించి తాడేపల్లి వ్యవహారాలు చూసుకోవాలని జగన్ వద్ద విన్నవించారు. అయితే అనూహ్యంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరడంతో ఒంగోలు పార్లమెంటు స్థానానికి అభ్యర్థి అవసరమయ్యారు. దీంతో చెవిరెడ్డి అక్కడికి షిఫ్ట్ చేశారు. అయితే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో తిరిగి తాడేపల్లి చేరుకున్నారు చెవిరెడ్డి. కానీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి తాడేపల్లిలోనే మకాం వేసి జగన్ కి అత్యంత సన్నిహితంగా పనులు చక్కబెడుతున్నారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరినట్టు సమాచారం. చెవిరెడ్డికి సర్వే టీంలున్నాయి. ఆ ఎత్తుగడతోనే ఆయన జగన్ కి దగ్గరవుతున్నారు. దీనిని ఎంతమాత్రం సహించలేకపోతున్నారు సజ్జల. ఒక సర్వే అస్త్రాన్ని చెవిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం వల్ల ప్రజల్లో సింపతి పెరుగుతోందని, జగన్ ఇమేజ్ గ్రాఫ్ పైకెళ్తోందని ఆయన నివేదికలు ఇస్తున్నారు. ఇన్ని అరెస్టులు జరిగేలా ప్లాన్ చేస్తేనే క్యాడర్లో కసి పెరుగుతుందని, పార్టీ మళ్లీ పుంజుకుంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ కి చెబితే ఆయన ఖుషి అయినట్లు తెలుస్తోంది.